Dear friends, let us turn to Psalm 95. కీర్తనలు 95వ అధ్యాయం చూసుకుందాం. Psalm 95, we'll read from first verse, 1వ వచనం నుంచి చదువుకుందాం. O come, let us sing to the Lord. Let us make a joyful noise to the rock of our salvation. Let us come into his presence with thanksgiving. Let us make a joyful noise to him with songs of praise. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదాం. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదాం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదాం. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. For the Lord is a great God and a great King above all gods. యెహోవాయే మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. హల్లెలూయా. So here the psalmist says how we must come to the Lord's presence. దేవుని సన్నిధికి మనం ఎలాగూ రావాలి అనే దాని విషయమై మరి కీర్తనాకారుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేయర్ నో. సో వెన్ వి గో టు ద లార్డ్స్ ప్రజెన్స్, మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నో వాట్ వీ షుడ్ డూ, వీ మస్ట్ సింగ్ టు ద లార్డ్. దేవునిని మనం దేవుని గూర్చి ఉత్సాహధ్వని చేయాలంట ప్రేయర్. అండ్ వీ షుడ్ మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ టు ద రాక్ ఆఫ్ అవర్ సాల్వేషన్. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయాలంట ప్రేయర్. నో వీ మస్ట్ సింగ్ టు ద లార్డ్ అండ్ వీ మస్ట్ మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ టు ద లార్డ్. మనం యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని అంటే పాటలు పాడుచు మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయాలి, ఉత్సాహధ్వని చేయాలి, అలాగే సంతోష గానము చేయాలి. సో దేవుని వెన్ వి కమ్ టు ద లార్డ్స్ ప్రజెన్స్ వీ మస్ట్ సింగ్ విత్ ఆల్ అవర్ హార్ట్, విత్ జాయ్ఫుల్ హార్ట్. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హృదయమంతుడితో పాడాలి, అలాగనే సంతోషముతో పాడాలి ప్రేయర్. సో వీ సీ మెనీ పీపుల్ విత్ సాడ్ ఫేసెస్ దే విల్ సిట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అనేక మంది మరి దుఃఖ ముఖమును పెట్టుకొని విచారమైన ముఖమును పెట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చుంటారు. బైబిల్ సేస్ ఇన్ హిస్ ప్రెజెన్స్ దేర్ ఇస్ అ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు ప్రేయర్. వెన్ పీపుల్ వెన్ దే గో టు హోటల్ ఆర్ వెన్ దే గో టు some other place, they will have the joyful face. వారు మరి చాలామంది హోటల్కి వెళ్ళినప్పుడు లేకపోతే వేరే స్థలాలకు వెళ్ళినప్పుడు సంతోషమైన ముఖమును పెట్టుకుని ఉంటారు ప్రేయర్. కానీ వెన్ దే కమ్ టు ద లార్డ్స్ ప్రజెన్స్, బట్ వెన్ దే కమ్ టు ద చర్చ్, దేవుని సన్నిధికి మందిరానికి వచ్చినప్పుడు దే కీప్ ద సాడ్ ఫేస్. వాళ్ళు విచారకరమైన ముఖాన్ని పెట్టుకుని కూర్చుంటారు ప్రేయర్. సో మెనీ పీపుల్ థింక్ దట్ ఈస్ ద వే ఆఫ్ గాడ్లీనెస్. అదే అలా పెట్టుకుని కూర్చోవటమే, విచారముగా కూర్చోవటమే మరి భక్తి అనుకుంటారు ప్రేయర్. బట్ ఎస్ ఫ్రెండ్స్, యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలుగా వెన్ వీ కమ్ టు ద లార్డ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు వీ షుడ్ సీ ద జాయ్ ఆన్ అవర్ ఫేసెస్. దేవుని యొక్క సంతోషము మన ముఖముల మీద కనబడాలి ప్రేయర్. నాట్ ఓన్లీ దట్, with all of our heart, with all our mind, with all our strength, we must sing praises to God. మన హృదయమంతుడితో, మన మనసంతటితో, మన బలమంతుడితో మనం దేవుని స్తుతించాలి ప్రేయర్. దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us. అదే దేవుడు మన నుంచి ఆయన కోరుచున్నది ప్రేయర్. So he says in second verse, let us come into his presence with thanksgiving. Let us make a joyful noise to him with songs of praise. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదాం, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము అంటూ ఉన్నాడు. I attended
వన్ కాన్ఫరెన్స్ ఇన్ కోల్కతా ఫ్యూ ఇయర్స్ బ్యాక్. కొన్ని సంవత్సరాల క్రిందట కోల్కతాలో ఒక కాన్ఫరెన్స్ని అటెండ్ అయ్యాను ట్రైలర్. నౌ దేర్ ఆల్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నార్త్ ఇండియన్స్ హూ కేమ్ ఫర్ దట్ మీటింగ్. వారిలో వచ్చిన వాళ్ళు అనేక మంది మరి ఉత్తర భారతదేశంకు చెందిన వారు ట్రైలర్. నో వెన్ దట్ వర్షిప్ స్టార్టెడ్, వర్షిప్ ఆరాధన ప్రారంభమైనప్పుడు దే ఆల్ స్టూడ్, వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. అండ్ దే స్టార్టెడ్ సింగింగ్ అండ్ మేకింగ్ జాయ్ఫుల్ నాయిస్, and they were able to sing with all their strength, with all their heart and with all their mind. వాళ్ళు బలమంతుడితో, శక్తంతుడితో, మనసంతుడితో వాళ్ళు దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం ప్రారంభించినారు ప్రేయర్. దట్ ఇస్ అ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అలాంటి అనుభవం నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు నేను వెళ్ళిన సంఘాల్లో ప్రేయర్. కానీ దీస్ పీపుల్ దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్. వాళ్ళు ఎప్పుడైతే దేవుని ఆరాధించడం ప్రారంభించినారో ఐ కుడ్ ఫీల్ ద మైటీ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ దట్ ప్లేస్. దేవుని యొక్క బలమైన సన్నిధి అక్కడ ఉండటం నేను చూడగలిగినాను ప్రేయర్. దే వర్ నాట్ బోదర్డ్ హూ ఈజ్ లుకింగ్ ఎట్ దెమ్, వాట్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ దెమ్. ఎవరు వాళ్ళ వైపు చూస్తూ ఉన్నారు, ఎవరు వాళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, అవేమీ వాళ్ళు పట్టించుకోవటం లేదు. దే కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ వర్షిప్. వాళ్ళు పూర్తిగా మరి ఆరాధనలో నిమగ్నమైపోయి మునిగిపోయి ఉన్నారు ప్రేయర్. No, we should worship God like that. We should sing praises to God like that. దేవుని అలాగూ మనం ఆరాధించాలి, దేవుని అలాగూ మనం స్తుతించాలి ప్రేయలరా. we should immerse in Him. We must immerse in His presence, in His spirit. ఆయన సన్నిధితో, ఆయన ఆత్మతో మనం నిండిపోయి మనం దేవుని ఆరాధించినప్పుడు we see great things will happen, great miracles will take place. అలాంటి సమయంలో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగడం మనం చూడవచ్చు. I heard even at the time, even the tumors was disappearing. ఈ యొక్క కణుతులు అనేవి కూడా మాయమైపోవడం నేను విన్నాను ప్రేయర్. And people who are having various diseases, various pains in their bodies, వాళ్ళ దేహాల్లో ఉన్నటువంటి అనేక రకమైన మరి రోగాలు కానీ, అనేకమైన నొప్పులు కానీ దే డిజపియర్డ్, అవి మాయమైపోయినాయని వాళ్ళు సాక్ష్యాలు చెప్పినారు ప్రియులరా. సో డియర్ ఫ్రెండ్, వీ షుడ్ నాట్ ఫీల్ షై ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ వర్షిపింగ్ గాడ్. దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి మనం సిగ్గుపడకూడదు ప్రేయర్. సో మెనీ పీపుల్ దే సిట్ లైక్ ఎ డంబ్ పీపుల్, దే డోంట్ ఓపెన్ దేర్ మౌత్. అనేక మంది మోగవాళ్ళలాగా నోరు తెరవకోకుండా అలాగే దేవుని సన్నిధిలో కూర్చుంటారు ప్రేయర్. సో బికాస్ ఆఫ్ దాట్ యూ డోంట్ గెట్ ఎనీ బ్లెస్సింగ్. దానివల్ల మరి నీకే ప్రయోజనం అనేది కలగదు ప్రేయర్. సో వెన్ యూ కమ్ టు ద లార్డ్, వెన్ యూ గో టు ద లార్డ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు యువర్ హార్ట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. నీ హృదయం కృతజ్ఞతతో నిండిపోయి ఉండాలి ప్రేయర్. ఎవ్రీ డే గాడ్స్ గిఫ్ట్ యువర్ ఫ్రెండ్. ప్రతి దినం దేవుడిచ్చే బహుమానం. We don't know how many people died without seeing this day, without opening their eyes today. ఈ దినము కళ్ళు తెరవకుండా మరి ఎంతమంది చచ్చిపోయినారు, ఎంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో మనకు తెలియదు. బట్ గాడ్ ఇన్ హిస్ గుడ్నెస్ హీ ఎక్స్టెండెడ్ వన్ మోర్ డే ఇన్ యువర్ లైఫ్. దేవుని తన కృపలో నీకు ఒక క్రొత్త దినము దేవుడు నీకు అనుగ్రహించినాడు. ఆర్ యూ థ్యాంకింగ్ గాడ్ సఫిషియెంట్లీ? నీవు దేవుణ్ణి చాలినంతగా మరి స్తుతిస్తున్నావా? ఆర్ యూ గ్రేట్ఫుల్ టు గాడ్? దేవునికి కృతజ్ఞతుడుగా నీవు ఉంచు ఉన్నావా? మెనీ పీపుల్ డోంట్ హ్యావ్ ఫుడ్ టు ఈట్. అనేక మందికి తినడానికి భోజనం లేదు. అండ్ మెనీ పీపుల్ డోంట్ హ్యావ్ షెల్టర్ టు స్లీప్. పడుకోవడానికి స్థలం లేదు అనేక మందికి ప్రేయర్. మెనీ ఆర్ స్లీపింగ్ ఆన్ ఫుట్ పాత్స్. అనేక మంది మరి ఫుట్ పాత్ల మీద పడుకుంటూ ఉన్నారు. అండ్ మెనీ పీపుల్ లుకింగ్ ఫర్ సమ్ వన్ టు ఫీడ్ దెమ్. ఎవరైనా వచ్చి మాకు ఆహారం పెడతారా అని అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు ప్రేయర్. బట్ గాడ్ ఈస్ ప్రొవైడింగ్ యూ 3 meals. గాడ్ హెస్ గివెన్ యూ షెల్టర్. దేవుడు నీకు 3 పూట్ల భోజనం పెడుతూ ఉన్నాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చినాడు. బట్ ఆర్ యూ థ్యాంక్ఫుల్ టు గాడ్? ఆర్ యూ గ్రేట్ఫుల్ టు గాడ్? దేవునికి నీవు మరి కృతజ్ఞుడుగా నీవు ఉంటూ ఉన్నావా? సో డియర్ ఫ్రెండ్, మెనీ పీపుల్ we always compare with others and murmur
అండ్ కంప్లైన్, మనం ఎప్పుడు కూడా ఇతరుల వైపు చూస్తూ ఇతరులతో పోల్చుకుంటూ మనము సణుగుతూ గొణుగుతూ ఉంటాం ప్రియులారా. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్ ఫర్ వాట్ గాడ్ హెస్ గివెన్ టు us, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతించడానికి బదులుగా నౌ వి విల్ ఆల్వేస్ లుక్ అవర్ ల్యాక్స్, మన కొరతలే మనం చూసుకుంటూ ఉంటాం. అండ్ దట్స్ వై వి విల్ నాట్ హ్యావ్ ఎనీ జాయ్. అందుకే మనలో ఏ సంతోషం ఉండదు ప్రియులారా. దో యూ హ్యావ్ సో మచ్ మనీ బట్ యు ఆర్ ఆల్వేస్ కంపేర్ విత్ అదర్ పర్సన్. ఓ ఐఎమ్ ఎర్నింగ్ 1 lakh, దట్ ఫెలో ఈజ్ ఎర్నింగ్ 2 lakhs. ఐఎమ్ ఎర్నింగ్ 2 lakhs, దట్ ఫెలో ఎర్నింగ్ 5 lakhs. ఓ నేను 1 లక్ష సంపాదిస్తున్నాడు, వాడు 2 లక్షలు సంపాదిస్తున్నాడు, నేను 2 లక్షలు సంపాదిస్తున్నాడు, వాడు 4 లక్షలు సంపాదిస్తున్నాడు అని చెప్పి వి ఆల్వేస్ కంపేర్ విత్ అదర్స్. ఇతరులతో పోల్చుకుంటూ వాట్ ఎవర్ గాడ్ హెస్ గివెన్ టు యూ, యు ఆర్ నాట్ కంటెంట్ విత్ దట్. దేవుడు నీకు ఇచ్చిన దాని విషయమై నీకు తృప్తి లేదు ప్రియులారా. బైబిల్ సేస్ గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈస్ అ గ్రేట్ గెయిన్. తృప్తితో కూడిన భక్తి గొప్ప లాభ సాధనం అంట ప్రియులారా. నో, సో ఇఫ్ యూ హ్యావ్ ద కంటెంట్ విత్ గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్. దేవుడు మరి తృప్తితో కూడిన భక్తిని నీవు కలిగి ఉన్నట్లయితే అది నీ గొప్ప లాభ సాధకము, గొప్ప ఆశీర్వాదముగా నీకు ఉంటుందని బైబిల్ చెబుతూ ఉన్నది ప్రియులారా. సో వై వీ నీడ్ టు ప్రైజ్ గాడ్, వై వీ నీడ్ టు సింగ్ సాంగ్స్ టు గాడ్, వై వీ నీడ్ టు బీ గ్రేట్ఫుల్ టు గాడ్ ఆర్ గివింగ్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్. మనం ఎందుకు దేవునికి పాడాలి, ఎందుకు జాయ్ఫుల్ నాయిస్ చేయాలి, ఎందుకు దేవునికి కృతజ్ఞార్థులు ఉండాలని బైబిల్ ఏం చెబుతుందంటే అవర్ లార్డ్ ఈజ్ అ గ్రేట్ గాడ్. మన దేవుడు మహాదేవుడు ప్రియులారా. నో, ఈజ్ అబవ్ ఆల్, ఆయన సమస్తమునకు పైన ఉన్నవాడు ప్రియులారా. ద బైబిల్ సేస్ హియర్స్ 4th verse, ఇన్ హిస్ హ్యాండ్స్ ఆర్ ద డెప్త్స్ ఆఫ్ ద ఎర్త్, the heights of the mountains are his alone. భూమి ఆకాశ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. The seas in his for he made it and his hands formed the dry land. సముద్రము ఆయనదే, ఆయన దానిని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. The 6th verse, oh come let us worship and bow down, but let us kneel before the Lord our Maker. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన దేవుని ఆయన మేపు గొర్రెలం. రండి నమస్కారము చేసి సాగిలపడదాం, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించినలా ఎంత మేలు. హల్లెలూయా. సో ద ఎర్త్ బిలాంగ్స్ టు గాడ్, ద సీ బిలాంగ్స్ టు గాడ్, ఆల్ దట్ ఇన్ ద ఎర్త్ బిలాంగ్స్ టు గాడ్. భూమి దేవునిది, సముద్రము దేవునిది, సృష్టి యావత్తు దేవునిది ప్రియులారా. నో, సో వీ థింక్ వాట్ ఎవర్ వీ హ్యావ్, వీ సే దిస్ మైన్, దిస్ మై డాడీస్, దిస్ మై గ్రాండ్ ఫాదర్, దిస్ బిలాంగ్స్ టు అస్. మనం ఏం చెప్తాం, ఇది నాది, నా తాతది, మా నాన్నది అని మనం హెచ్చులు చెప్పుకుంటాం ప్రియులారా. బట్ బైబిల్ సేస్ వీఆర్ లైక్ స్టూవర్డ్స్ ఇన్ దిస్ వరల్డ్. మనం ఈ లోకములో ఏదో కొద్ది కాలము దాన్ని చూసుకుని వెళ్ళిపోయే వాళ్ళమే కానీ వీఆర్ నాట్ పర్మనెంట్ ఓనర్స్ వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ డియర్ ఫ్రెండ్. మనకున్న దానికి మనము పర్మనెంట్ ఓనర్స్ కాదు ప్రియులారా. మనం చూసుకునే బాధ్యతను దేవుడు మనకి ఇచ్చినాడు, కొద్ది కాలం ఇస్తూ ఉన్నాడు. దట్స్ ఆల్ డియర్ ఫ్రెండ్. బట్ ద ఓనర్, ద క్రియేటర్, ఆల్మైటీ గాడ్ జీసస్ డియర్ ఫ్రెండ్. కానీ ఈ భూమికి మరి పునాది వేసింది దేవుడు, ఈ భూమిని సృష్టించింది దేవుడు, ఈ భూమిలో ఉన్నవన్నీ కూడా దేవునికి చెందినవే. సముద్రము దేవునిదే, అన్నీ కూడా దేవునివే ప్రియులారా. హల్లెలూయా. సో వెన్ యూ హ్యావ్ దట్ మైండ్, ఎప్పుడైతే నీకు అలాంటి మనసు కలిగి ఉంటావో, యూ సీ గ్రేట్ బ్లెస్సింగ్, యూ విల్ బీ గ్రేట్ఫుల్ టు గాడ్, యూ విల్ సింగ్ ప్రైజెస్ టు గాడ్. నీకు ఎప్పుడైతే ఆ మనసు వస్తుందో, అలాంటి హృదయం వస్తుందో, నువ్వు దేవుని స్తుతిస్తావు, దేవుని ఆరాధిస్తావు, దేవుని ఘనపరుస్తావు, దేవుని మహిమపరుస్తావు. అదర్వైజ్ యూ విల్ ట్రై టు స్టీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను నువ్వు దొంగిలించడానికి ప్రయత్నిస్తావు. యూ విల్ సీక్ ద గ్లోరీ ఆఫ్ పీపుల్, ప్రైజెస్ ఆఫ్ పీపుల్. మనుషుల మహిమలు, మనుషుల యొక్క గొప్పలు, మనుషుల యొక్క పొగడ్తలు, దాన్ని వీటి కోసం వెతుకుతూ ఉంటావు ప్రియులారా. సో డియర్ ఫ్రెండ్, ఓ అంటు యూ వెన్ పీపుల్ ప్రైజెస్ యూ. మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ అని బైబిల్ చెబుతూ ఉన్నది ప్రియులారా. సో డియర్ ఫ్రెండ్, వీ మస్ట్ గివ్ గ్లోరీ ఓన్లీ టు జీసస్. దేవునికి యేసు ప్రభుకు మాత్రమే
మనము మహిమ ఇవ్వాలి ప్రేలర్. వీ షుడ్ నాట్ టచ్ హిస్ గ్లోరీ. ఆయన మహిమను మనం ముట్టుకోకూడదు ప్రేలర్. వీఆర్ లివింగ్ ఇన్ ఎ మడ్ వెజల్. బైబిల్ సేస్ మనం మట్టి పాత్రలో ఉన్నామంట ప్రేలర్. నో, when God removes the spirit from this vessel, దేవుడు ఈ మట్టి పాత్రలో నుంచి తన ఊపిరిని తీసివేస్తున్న జీవమును తీసివేసినప్పుడు we will return to the mud, we will return to the dust. మనం మట్టిగా ఉన్న మనం తిరిగి మట్టిలో కలిసిపోవలసిందే ప్రేలరా. So dear friend, why should we pride? Why should we boast? Why should we think we are this and that? మనం ఎందుకు గర్వించాలి, ఎందుకు అతిశయించాలి, మనం ఇది అది అని ఎందుకు మనం గొప్పలు చెప్పుకోవాలి ప్రేలరా. ద మోర్ గాడ్ బ్లెస్సెస్, ద మోర్ వీ షుడ్ బి హంబల్. దేవుడు మనల్ని ఎంతగా దీవించినప్పటికీ మనం ఇంకా దీనులుగా ఉన్నప్పుడే we will see the great blessing and we will be useful vessels in his hands. దేవుని చేతిలో మన ఉపయోగకరమైనటువంటి పాత్రలుగా దేవుడు మనల్ని చేసుకోగలుగుతాడు ప్రేలరా. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం.